చూద్దాం. షో దట్ √3 ఈజ్ ఇర్రేషనల్ నెంబర్. సో మనం ఏమనుకుందామంటే √3ని ఇర్రేషనల్ నెంబర్ అని ప్రూవ్ చేయాలంటే మనం దానికి కాంట్రడిక్షన్గా మనం ఏర్కోవాలంటే లెట్ us assume that √3 ఈజ్ రేషనల్. రేషనల్ నెంబర్ ఎట్లుంటుంది? ఇఫ్ √3 ఈజ్ రేషనల్ దాన్ని ఎలా రాయొచ్చు? √3 ఈజ్ ఈక్వల్ టు p/q లాగా రాయొచ్చు, వేర్ p and q are integers, q is not equal to 0. సో ఇక్కడ మనం √3 ఈజ్ ఈక్వల్ టు ఎట్లా రాసినాం అంటే p/q ఫామ్, అంటే రేషనల్ నెంబర్ అనుకున్నాం. రేషనల్ నెంబర్ అనుకున్నాం కాబట్టి అది p/q ఫామ్లో ఉంటుంది. సో మనం ఇక్కడ p/qకు కామన్ ఫ్యాక్టర్స్ ఉన్నాయి అనుకుందాం. ఇఫ్ p and q have common factors other than 1 కాకుండా కామన్ ఫ్యాక్టర్స్ ఉన్నాయి అనుకుందాం. ఉంటే వాటిని ఏం చేద్దామంటే ఆ యొక్క హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్స్తో డివైడ్ చేద్దాం. వి డివైడ్ p and q by highest కామన్ ఫ్యాక్టర్. సో మనం ఈ రెండింటిని కూడా వాటి యొక్క హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్తో డివైడ్ చేసినాం. అప్పుడు మనకి ఏమొచ్చిందంటే a అండ్ b వచ్చినాయి అనుకో. అంటే అప్పుడు ఇప్పుడు ఏమవుతుంది? √3 ఈజ్ ఈక్వల్ టు a/b. అంటే ఇక్కడ a అండ్ b ఆర్ కోప్రైమ్స్. సో కోప్రైమ్స్ అంటే ఏంది? వీటికి కామన్ ఫ్యాక్టర్స్ లేవు అన్నట్టు. ఏ అండ్ బికి కామన్ ఫ్యాక్టర్స్ లేవు. సో ఇప్పుడు నెక్స్ట్ దీని నుంచి ఏం రాయొచ్చు అంటే, సో మనం ఇటు తీసుకొస్తే ఏ ఈజ్ ఈక్వల్ టు b√3 ఆర్ √3b అవుతుంది అన్నట్టు. ఓకే, దీన్ని ఇంకెట్లా రాయొచ్చు? ఆన్ స్క్వయరింగ్ బోత్ సైడ్స్. సో మనం 2 సైడ్స్లో స్క్వేర్ చేసినాం. అప్పుడు ఏమొస్తుంది మనకు? a² ఈజ్ ఈక్వల్ టు × b². ఓకే, a² ఈజ్ ఈక్వల్ టు 3b² వస్తుంది. ఇది 1 అనుకుందాం. సో మనం ఇక్కడ దీన్ని బట్టి ఏమర్థమవుతుంది? 3 × సంథింగ్ ఈజ్ ఈక్వల్ టు a² వచ్చింది. దీన్ని బట్టి మనకి ఏమర్థమైంది అంటే therefore 3 divides a². సో మనకు 3 అనేది a² డివైడ్ చేస్తుంది. బై థియరం ఆ థియరం ఏం చెప్తుంది? లెట్ p ఈజ్ ఎ ప్రైమ్ నెంబర్ ఇఫ్ p డివైడ్స్ a². అంటే a ఈజ్ ఎ పాజిటివ్ ఇంటీజర్ అనుకుంటే దెన్ p డివైడ్స్ a. అంటే p ఒక ప్రైమ్ నెంబర్ అయితే p అనేది a² డివైడ్ చేస్తే p అనేది aను కూడా డివైడ్ చేస్తారన్న థియరం. దాన్ని బట్టి 3 డివైడ్స్ a² కాబట్టి బై థియరం 3 ఆల్సో డివైడ్స్ a² డివైడ్ చేసింది కనుక ఏను కూడా డివైడ్ చేస్తుంది. ఏని డివైడ్ చేస్తున్నది కాబట్టి దీని నుంచి మనం ఏం రాద్దామంటే, సో నౌ వీ కెన్ రైట్, ఎలా రాస్తాము? a ఈజ్ ఈక్వల్ టు 3 × సంథింగ్ వచ్చింది కాబట్టి a ఈజ్ ఈక్వల్ టు 3c అని రాసిన. నెక్స్ట్ మనం స్క్వయరింగ్ చేద్దాం. స్క్వయరింగ్ బోత్ సైడ్స్. అప్పుడు ఏమవుతుంది? a² ఈజ్ ఈక్వల్ టు 9c². సో 3c² మనము స్క్వేర్ చేస్తే 9c² వస్తుంది అన్నట్టు. ఓకే, ఇక్కడ చూస్తే దిస్ ఇస్ 2. ఫస్ట్ సెకండ్ చూస్తే a² ఈజ్ ఈక్వల్ టు 3b² ఉన్నది. ఇక్కడ సెకండ్లో a² ఈజ్ ఈక్వల్ టు 9c² ఉన్నది. లెఫ్ట్ సైడ్ రెండిట్లో a² ఉన్నది కాబట్టి మనం ఈక్వల్ చేస్తే అప్పుడు ఏమవుతుంది? 3b² ఈజ్ ఈక్వల్ టు 9c². ఇక్కడ మనం b² ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది? 9/3c². అప్పుడు b² ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది? 3c² అవుతుంది. అంటే 3 × c² ఈజ్ ఈక్వల్ టు b². అంటే 3 × సంథింగ్ ఈజ్ ఈక్వల్ టు b² కాబట్టి మనం ఇక్కడ 3 అనేది నౌ 3 డివైడ్స్ b² అన్నట్టు. సో ఇప్పుడు 3 అనేది b² డివైడ్ చేస్తుంది కాబట్టి బై థియరం
3 ఆల్సో డివైడ్స్ బి. ఈ రెండింటి నుంచి మనకి ఏమర్థమవుతుంది? 3 డివైడ్స్ ఏ అండ్ బి. ఇక్కడ 3 అనేది ఏ అండ్ బిని డివైడ్ చేస్తుంది, అంటే 3 ఈజ్ ఏ కామన్ ఫ్యాక్టర్ ఆఫ్ ఏ అండ్ బి. కానీ మనకి ఇక్కడ ఏమైంది? ఫస్ట్ ఏమనుకున్నాము? ఏ అండ్ బి అనేటి కో ప్రైమ్స్ అనుకున్నాం, వాటి కామన్ ఫ్యాక్టర్స్ అనేటి లేవు అనుకున్నాం. ఓకే, but it contradicts the fact that A and B are co-primes. సో మనకి ఈ ఫ్యాక్ట్కు విరుద్ధంగా వచ్చింది. మళ్ళీ ఇంకేంటిది? this contradiction has arisen because of our assumption that root 3 is రేషనల్. సో ఇది మనం ఏదైతే రూట్ 3 ఈజ్ ఈక్వల్ టు రేషనల్ అనుకున్నామో దానికి కాంట్రాడిక్ట్ అయింది, దానికి విరుద్ధంగా వచ్చింది. కాబట్టి మనం ఇప్పుడు ఏంటిది? దస్ అవర్ అజంప్షన్ ఈజ్ ఫాల్స్. సో మన అజంప్షన్ ఏంటిది? రూట్ 3 అనేది రేషనల్ నెంబర్, అది ఫాల్స్ అవుతున్నది. కాబట్టి ఏది నిజమవుతుంది? సో వీ కన్క్లూడ్ దట్ root 3 is an irrational number. సో మనం ఏదైతే అనుకున్నామో దానికి విరుద్ధంగా వచ్చింది కాబట్టి మనం అనుకున్నది రాంగ్. కాబట్టి అక్కడ ఏదైతే మనం అనుకున్నది రాంగ్ కాబట్టి ఏదైతే దానికి వచ్చిందో అంటే రూట్ 3 ఈజ్ ఇర్రేషనల్ అని ఉన్నదో అది కరెక్ట్ అన్నట్టు. ఓకే, ఈ విధంగా మనం ప్రూవ్ చేస్తాం. థ్యాంక్ యూ.